హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి డేటా అనేది. ప్రధానంగా రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు. ప్రధానంగా మనకి గత నెల నుంచి గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ యొక్క డేటా అనేది సేకరించడం జరుగుతుందండి. అంటే ఎవరైతే రాజీనామా చేశారో అలాగే ఎవరైతే రాజీనామా చేయలేదో ఆ డేటా అనేది సేకరించడం జరుగుతుంది. సేకరించడం జరిగింది కూడా. అలాగే ఆ డేటా కూడా సంబంధిత అధికారులకు కూడా పంపించడం జరిగింది. అలాగే అమరావతి నుంచి కూడా, అలాగే మీ యొక్క జిల్లా నుంచి కూడా కాల్స్ కూడా రావడం ఉంది. మీ యొక్క ఎడ్యుకేషన్ ఏం చేశారు, మీరు ఏం స్టడీ పర్పస్లో ఉన్నారు వాలంటీర్ సంబంధించి కూడా అడగడం జరిగింది. ఈ డేటా మొత్తం అయితే కలెక్ట్ చేయడం జరిగిందండి. జూలై 10 వరకు మనకి దాదాపుగా 103,000 మంది దాకా మనకి వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పటి వరకు డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎంతమంది రాజీనామా చేశారు, వాళ్ళు ఎంతమంది యాక్టివేట్ ఉన్నారు, వారి యొక్క పేరు ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతేగా సచివాలయంలో మీరు ఇదివరకు రాజీనామా చేసినప్పుడు కొంతమంది లెటర్స్ అనేది ఎంపీడీఓ సార్ కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ కానీ ఇవ్వలేదు. ఇవ్వకున్న వాళ్ళకి మన సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది యాక్టివేట్లో ఉంది. అలాంటి డేటా అనేది గ్రామ సచివాలయంలో తొలగించారా, లేకుంటే మీ పేరు అలానే పొందపరిచి ఉన్నారా అని చెప్పేసి మీరు సింపుల్గా ఈ డేటా ద్వారా తెలుసుకోవచ్చండి. వీటి సంబంధించిన లింక్ అని కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీకు తెలుసుకోండి. ఒకవేళ మీరు ఆ లింక్ ఓపెన్ కాకుంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలని కూడా మీకు చూపిస్తాను. గవర్నమెంట్ అనేది గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు అలాగే వాలంటీర్లు రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల యొక్క డేటా అనేది అటెండెన్స్ అనేది రిపోర్టు డైలీ అంటే అప్డేట్ చేయడం జరుగుతుంది. 1 అవర్కి ఒకసారి అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ డేటాలో వాలంటీర్లు ఎంతమంది రాజీనామా చేయకున్నటువంటి వాలంటీర్లు వారి యొక్క పేరు ఉందా లేదా, డేటా అనేది సేకరించడం జరిగింది. అలాగే మనకు గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగిందండి. రాజీనామా చేయని వాళ్ళ డేటా అలాగే రాజీనామా చేసిన వాళ్ళ డేటా కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క పేరు ఉందా లేదా, అలాగే రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల యొక్క పేరు ఉన్నాయా లేదా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఈ అటెండెన్స్ రిపోర్ట్ ద్వారా అనమాట. వీడియో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులకు అయితే షేర్ చేయండి. ప్రధానంగా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అక్కడ నుంచి మీరు లింక్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా మనకి గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్ సెక్రటరీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాళ్ళ యొక్క అటెండెన్స్ రిపోర్ట్ అనేది మనకి 1 అవర్కి ఒకసారి అప్డేట్ అవుతుంది. ఇన్ కేసు మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా ఓపెన్ కాకుంటే ఏ విధంగా ఓపెన్ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి సర్చ్ బార్లో ఇక్కడ మనకి హౌ టు వాలంటరీ టోటల్ మెంబర్స్ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఇక్కడ హౌ టు వాలంటరీ మెంబర్స్ ఎంతమని చెప్పేసి టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఫస్ట్ కాలంలోనే గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి అటెండెన్స్ అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి రావడం జరుగుతుందండి. కొద్దిగా అయితే వెయిట్ చేయండి. ఇప్పుడు మన యొక్క డిస్టిక్లో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, అలాగే మీ యొక్క సచివాలయంలో ఎంతమంది వాలంటీర్లు యాక్టివేట్లో ఉన్నారు. ఆల్రెడీ మనం రాజీనామా చేసినా కూడా ఆ లెటర్స్ అనేది కొంతవరకు అయితే ఎంపీడీఓ సార్ రిజెక్ట్ చేయలేదు. కొంతమందికి యాక్టివేట్లే ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. వారి యొక్క డేటా అనేది ఇక్కడ మనకి వాళ్ళ యొక్క పేరు ఉందా లేదా మనకి డైలీ అప్డేట్ అయితే 1 అవర్కి ఒకసారి మనకి ఈ అటెండెన్స్ రిపోర్ట్లో చూపించడం జరుగుతుంది సచివాలయం ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్ది. ఇప్పుడు మనం చూద్దాం. దాదాపుగా ఇక్కడ మనకి ఈ రోజుకి దాదాపుగా మనకి ఇక్కడ టోటల్ వాలంటీర్స్ 150,000 మంది పైచీలకు మాత్రమే యాక్టివేట్ ఉన్నారు. దాదాపుగా మనకి 138,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారండి. ఇక్కడ మనకి అటెండెన్స్ రిపోర్ట్ అనేది 7,522 మంది వాలంటీర్లు అటెండెన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఆబ్సెంట్ అనేది మనకి 142,528 మంది అటెండెన్స్ అనేది ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. ఎవరికి రిపోర్ట్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు మనకి ఈ 150,000 పైచీకు ఉన్నటువంటి వాలంటీర్ల పేర్లు ఇక్కడ పొందపరచడం జరిగింది. ఇందులో వీళ్ళ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి మీ యొక్క డేటాని చెక్ చేసుకోండి. రాజీనామా చేసిన వాళ్ళు మీరు లెటర్ ఇచ్చినా కూడా ఇంకా మా యాక్టివిటీలో ఉన్నాయి. అలాంటి వారి యొక్క డేటా కూడా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మనకి డేటా అనేది ఒక్కోసారి మీకు సర్వర్ ఇష్యూస్ వల్ల ఇట్లా వస్తుంది. ఒకసారి మళ్ళొకసారి రీసెర్చ్ చేయండి. ఇక్కడ మీకు డేటా కనపడాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీ యొక్క డేటా అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ యొక్క రిపోర్ట్ అటెండెన్స్ అలాగే వాలంటీర్ యొక్క రిపోర్ట్ అటెండెన్స్ చూపించాలంటే మీరు డెస్క్టాప్ మోడ్ అనేది మీరు ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి. క్లిక్ చేసి పెట్టుకోవాలి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేసినట్టు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించి ఏ డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్గా మాది నంద్యాల డిస్టిక్ కాబట్టి నంద్యాల డిస్టిక్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే నంద్యాల డిస్టిక్లో ఎన్ని మండలాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏ మండలం అయితే మీకు ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి డేటా రావడం ఉంది. మీ యొక్క మండలం ఏదైతే ఉందో ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే
ఇక్కడ మనకి మీ మండలంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి డేటా రావడం అవుతుంది. సో మీ యొక్క పంచాయతీ ఏదైతే మీ యొక్క సచివాలయం ఉందో ఆ సచివాలయాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సర్వీసెస్ వల్ల ఒకసారి ఇట్లా వస్తుంది, మరోసారి అయితే మీరు సెర్చ్ చేయండి, ఖచ్చితంగా మనకి డేటా అనేది ఓపెన్ అవడం అవుతుంది. సో నేను 2 times అయితే నాకు ఇక్కడ సర్వర్ ఇష్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నేను 2 times అయితే క్లిక్ చేయడం జరిగింది, రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ది వచ్చేసరికి మనకి ఇక్కడ సో ఇక్కడ మన మండలంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయని చెప్పేసి, ఎన్ని గ్రామాలు ఉన్నాయని చెప్పేసి రావడం జరుగుతుంది. దాదాపుగా మా మండలంలో, మా బెదంచెర్ల మండలం వచ్చేసరికి ఇక్కడ దాదాపుగా 21 గ్రామాలు అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి మా సచివాలయాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మా సచివాలయానికి ఎదురుగా ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి 2 అటెండెన్స్ రిపోర్ట్ చూపిస్తుంది, సెక్రటరీ ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్ అని. ఇక్కడ మనకి టోటల్ సెక్రటరీ ఎంప్లాయీస్ ఎంతమంది అని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సో మీ యొక్క విలేజ్కి ఎదురుగా అలాగే ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రోల్ చేసుకుంటూ ఇక్కడ మనకి టోటల్ వాలంటీర్స్ ఎంతమంది అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క టోటల్ వాలంటీర్స్ ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు ఇక్కడ మీ పేరు ఉందా లేదా, ఎందుకంటే మనకు డేటా అనేది సేకరించడం జరిగింది కాబట్టి సో ఇందులో మీ పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను మా యొక్క సచివాలయం ఎదురుగా డేటాని సెలెక్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ సైట్ ప్రాబ్లం వల్ల ఇట్లా వస్తుంది. సో దాదాపుగా మా సచివాలయంలో 18 మంది వాలంటీర్లు అయితే ఉన్నారు. సో 18 మంది వాలంటీర్ల పేర్లు అనేది యాక్టివేట్ ఉన్నాయి. సో ఎవరైతే యాక్టివేట్ ఉన్నారో ఇక్కడ అటెండెన్స్ రిపోర్ట్ అనేది సో మనకి ఎన్ని అని చెప్పేసింది, అంటే వీళ్ళు అటెండెన్స్ అనేది ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఎవరైతే యాక్టివేట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ 90 అయితే వేయండి, 3 days అనేది వాలంటీర్ 90 వేయండి. సో ఈ విధంగా మీ పేరు ఉందో లేదనేది ఈ విధంగా మనకి 1 hour ఒకసారి అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. డైలీ మనకి ఈ అటెండెన్స్ యాప్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మా యొక్క లింక్ సంబంధించి మీ యొక్క అటెండెన్స్ రిపోర్ట్ అనేది డైలీ చెక్ చేసుకోండి, మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు, రాజీనామా చేయని వాళ్ళు కావచ్చు, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి డైలీ అటెండెన్స్ రిపోర్ట్ అనేది చెక్ చేసుకోవచ్చండి. ఇందులో మీ పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇదండి వాలంటీర్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.